వచ్చే ఆదివారం బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే. సరిగ్గా 3 రోజుల ముందు మిడ్ వీక్ ఎలిమినేషన్తో హౌస్లో ఉన్న కంటెస్టెంట్కి షాక్ ఇచ్చారు బిగ్ బాస్. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో తొలిసారిగా ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ను షురూ చేశారు. గత ఆదివారం నాటి ఎపిసోడ్లో హౌస్లో ఉన్న ఆరుగురు శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ ఈ ఆరుగురిలో ఒకరిని మిడ్ వీక్ అంటే బుధవారం రాత్రి ఎలిమినేట్ చేయబోతున్నట్టు చెప్పారు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున. విజేత ఎవరో తేల్చే ఆఖరి వారం ఓటింగ్స్కు లైన్స్ ఓపెన్ అయ్యాయని చెప్పిన నాగార్జున శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్స్ను లెక్కిస్తామని స్పష్టం చేశారు. అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఉంటుందని చెప్పారు. బుధవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్స్ లెక్కిస్తామని తెలిపారు. అంటే నిన్న బుధవారం అర్ధరాత్రితో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఓటింగ్ పూర్తయి గురువారం ఆరుగురిలో ఒకరిని ఎలిమినేట్ చేయాలి. కానీ ఇప్పటికీ ఓటింగ్ లైన్స్ ఓపెన్లోనే ఉన్నాయి. హౌజ్లో ఉన్న ఆరుగురికి ఓట్లు పడుతున్నాయి. లెక్క ప్రకారం ఉన్న ఆరుగురిలో ఒకరిని ఎలిమినేట్ చేస్తే వాళ్ళని ఓటింగ్ లిస్ట్ నుంచి తప్పించాలి. కానీ హాట్స్టార్ ఓటింగ్తో పాటు మిస్డ్ కాల్ ఓటింగ్ కూడా హౌజ్లో ఉన్న ఆరుగురికి పడుతూనే ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం శ్రీసత్యను బిగ్ బాస్ హౌజ్ నుంచి మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు పంపబోతున్నట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రి వరకు రోహిత్ని బయటకు పంపించే ప్లాన్ చేసిన బిగ్ బాస్ ఇనియా విషయంలో చేసిన తప్పునే మళ్లీ చేస్తూ రోహిత్ని అన్ఫెయిర్ ఎలిమినేషన్ ద్వారా బయటకు పంపాలనే అనుకున్నారట. కానీ ఇనియా అన్ఫెయిర్ ఎలిమినేషన్తో బిగ్ బాస్ షోని జనం చీకొడుతున్నారు. ఇప్పుడు రోహిత్ని ఇదే విధంగా అన్యాయంగా బయటకు పంపిస్తే ఆడియన్స్లో ఉన్న కాస్త క్రెడిబిలిటీ పోతుందనే ఉద్దేశంతో చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు మేనేజ్మెంట్ కోటాలో భాగంగా ఎలిమినేషన్స్ నుంచి కాపాడుకుంటూ వచ్చిన శ్రీసత్యని ఎలిమినేట్ చేయక తప్పలేదని తెలుస్తోంది. ఈ మిడ్ వీక్లో ఎలిమినేషన్లో శ్రీసత్యని ఇంటికి పంపినట్టు తెలుస్తోంది. అయితే శ్రీసత్యని బుధవారం రాత్రి మిడ్ వీక్ ఎలిమినేషన్లో బయటకు పంపినా కూడా ఆమె ఓటింగ్ లైన్స్ ఓపెన్లో ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ మనం అనుకున్నట్టుగా ఉన్న ఆరుగురిలో మిడ్ వీక్ ఎలిమినేట్ అయిన వాళ్ళని ఓటింగ్ లిస్ట్ నుంచి తొలగిస్తే ఎలిమినేట్ ఎవరు అయ్యారో ముందే తెలిసిపోతుందని ఇంకా వాళ్ళని ఓటింగ్ లైన్లో ఉంచొచ్చు. కానీ ఇలా ఉండడం వల్ల మిగిలిన 5గురికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకరిని మిడ్ వీక్లో ఎలిమినేట్ చేసినప్పుడు వాళ్ళని ఓటింగ్ లిస్ట్లో ఉంచడం వల్ల వాళ్లకు వేసిన ఓట్లన్నీ వృధాగా పోయినట్టే. అంతేకాదు ముందే వాళ్ళని ఎలిమినేట్ చేసినట్టు చెప్తే ఆడియన్స్ వాళ్ల ఓట్లను వేస్ట్ చేసుకోకుండా నెక్స్ట్ ప్రియారిటీ అనుకున్న వాళ్లకి వేసుకునే ఆస్కారం ఉంటుంది. కానీ ఎలిమినేట్ అయిన వాళ్ళని ఓటింగ్ లిస్ట్లో ఉంచి ఆడియన్స్ ఎమోషన్స్తో ఆడుకుంటున్నాడు బిగ్ బాస్. నిజానికి చివరి వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది చెత్త నిర్ణయం. పాపం హౌజ్లో ఉన్న ఆరుగురు గ్రాండ్ ఫినాలే కోసం ప్రిపేర్ అవుతున్నారు. బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏం మాట్లాడాలి అని మాట్లాడుకుంటున్నారు. పాపం శ్రీసత్య అయితే తనకి సూట్ కేస్ ఆఫర్ ఇస్తారని కొండంత ఆశతో ఉంది. తనకి డబ్బు అవసరం కాబట్టి బిగ్ బాస్ తనకి సూట్ కేస్ ఖచ్చితంగా ఇస్తాడనే ఆశలో ఉంది. సరిగ్గా ఫినాలేకి 2 రోజుల ముందు ఎలిమినేషన్ అంటే ఎవరికైనా బాధే. కనీసం ఆదివారం రోజునైనా మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి హౌజ్లో ఉన్నవాళ్లతో చెప్తే బాగుండేది. పెద్దగా హోప్స్ పెట్టుకునేవాళ్లు కాదు. పైగా ఫినాలేకి వెళ్లినట్టుగా వాళ్ల జర్నీ వీడియోలను సైతం చూపించేశారు. ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే ఇంతకు మించిన తప్పుడు నిర్ణయం మరొకటుండదు. గతంలో తమిళ బిగ్ బాస్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ చేపట్టినప్పుడు మిడ్ వీక్లో ఎలిమినేట్ అయిన వాళ్ళని ఓటింగ్ లిస్ట్ నుంచి తొలగించిన సందర్భాలున్నాయి. కానీ తెలుగులో మాత్రం మిడ్ వీక్ ఎలిమినేషన్ అంతా గందరగోళంగానే ఉంది.